హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్పీ కిచెన్ గార్డెన్. ఈరోజు మనం నల్లేరు కాడలు పచ్చడి చేసుకుందాం. ఇది హెల్తీ అండ్ టేస్టీ. మా టెర్రస్ మీద ఉన్న నల్లేరు కాడల మొక్కలతోనే నేను ఇప్పుడు ఈ పచ్చడి చేస్తున్నాను. ఇలా నల్లేరు కాడలు తీసుకుని మనం ప్రాసెస్ చేయడానికి ముందు చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే ఇచ్చింగ్ వస్తుంది. ఈ నల్లేరు కాడలు చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని చుట్టూ 4 వైపులా కొంచెం ఈనుల్లా ఉంటాయి. అవి చాకుతో అలా తీసేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. అంతేనండి, మిగిలిన ప్రాసెస్ అంతా ఈజీయే, ఇవి తీసుకోవడమే కష్టం. స్టవ్ పై బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. 2 స్పూన్స్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఫ్రై అయిన మినపప్పు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఒక చిన్న కప్పు నువ్వుపప్పు వేసుకుందాం, అది కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వుపప్పు ఫ్రై అయిన తర్వాత మినపప్పు ఉన్న బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి. నేను తీసుకున్న నల్లేరు కాడలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి 25 వరకు తీసుకున్నాను. మీ టేస్ట్కి కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువే పడతాయి. పచ్చిమిర్చి ఫ్రై అవుతుండగా లిడ్ పెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి, సేఫ్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి, వేరే ప్లేట్లోకి తీసేసుకుని నెక్స్ట్ నల్లేరు కాడలు ఫ్రై చేసుకుందాం. ఈ పీసెస్ బాండీలో వేసేసుకుని ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఫస్ట్ వేసిన ఆయిల్ సరిపోదు. నల్లేరు కాడలు ఫ్రై అవుతూ ఉండగా మనం మధ్య మధ్యలో కలుపుతూ లిడ్ పెట్టేసుకోవాలి, అప్పుడు త్వరగా ఫ్రై అవుతాయి. నల్లేరు కాడలు ఫ్రై అవుతూ ఉండగా మనం ఈ టైంలో మినపప్పు, నువ్వుపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. వాటితో పాటు నిమ్మ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలి. ప్రతి పచ్చడికి చింతపండు కామన్, లేకపోతే ఆమ్చూర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నల్లేరు కాడలు కూడా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ చల్లారిన తర్వాత ఇవి కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటే అంతే, ఫినిష్. చట్నీ రెడీ అవుతుంది. కొంచెం గట్టిగా ఉంటే వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టింది ఒక బౌల్లోకి తీసేసుకుని తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర. తాలింపు పచ్చడిలో వేసేసుకుంటే పచ్చడి రెడీ. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన నల్లేరు కాడల పచ్చడి రెడీ. మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.